అని నిలబెడుతుంది. మనము బండి మీద నుంచి పడ్డా కానీ తలకు దెబ్బ తాక్కుంటే మనము 100% బతుకున్నట్టే. కాళ్ళు చేతులకు ఏం దెబ్బలు తాకినా కానీ ఏం కాదు, కానీ తలకు దెబ్బ తాకితే మాత్రం మనిషి కోమాలకు పోతే కూడా జీవోత్సవం లోపల ఉంటే ఇంటి లోపల ఇంటోళ్లకు కష్టమే, మనకు జీవితాంతం కష్టమే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. బండి మీద వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళొద్దు. అలాగే మాదక ద్రవ్యాలు సేవించి ఈనాటి యువత చాలా మంది బండి మీద ముగ్గురు వెళ్ళడం, అధిక శబ్దం చేసుకుంటూ ఇంకోళ్ళకి ఇబ్బంది కల్పించే విధంగా సైలెన్సర్లు పెట్టుకొని వెళ్ళడం, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా పోలీసు వారికి దొరికినట్లయితే వాళ్లకు కఠిన కారాగార శిక్ష విధించడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మన డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా బండి నడిపా కానీ పట్టుబడ్డా కానీ జరిమానాలు విధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి విషయాలు గమనించండి. అలాగే బండికి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత చాలా మంది చేయించారు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయిస్తే రేపు పొద్దున మన బండికి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ దానికి ఎంత డ్యామేజ్ ఉందో దానికి డబ్బులు వస్తాయి. అలాగే ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ఇంకొకటి ఏంటంటే కార్లలో కానీ వ్యాన్లు, స్కూల్ వ్యాన్లు నడిపే వాళ్ళు కానీ బస్సులు నడిపే వాళ్ళు కానీ మాదక ద్రవ్యాలు సేవించి పాన్, గుట్కా, సిగరెట్ వేసుకొని ఒక చేత సెల్ ఫోన్ పట్టుకొని ఒక చేతిలో స్టీరింగ్ పట్టుకొని బండ్లు నడుపుతున్నట్లు నడపద్దు దయచేసి. ఎందుకంటే చాలా మంది కుటుంబాలు మన మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళని సురక్షితంగా గమ్యస్థానం చేర్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దయచేసి 4 వీలర్ వెళ్లే వాళ్ళు, డ్రైవింగ్ వృత్తిగా ఎంచుకున్న వాళ్ళు దయచేసి నిర్లక్ష్యంగా బండి నడపద్దు. నిర్లక్ష్యంగా నడిపి నిండు ప్రాణాలను బలి తీసుకోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించాలి. ఇంకొక విషయం ఏంటంటే 2 వీలర్ మీద వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించి మనము హెల్మెట్ ధరించి ఖచ్చితంగా బండి కాయిదాలు ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి. ఎవరైనా పట్టుబడ్డా కానీ ఖచ్చితంగా మాత్రం జైలు శిక్షతో పాటుగా అధికంగా జరిమానాలు విధించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ట్రాఫిక్ వాళ్ళు ఆపినప్పుడు, బండి ఆపినప్పుడు వాళ్ళు అడిగిన వివరాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా సక్రమంగా చూపించాలి. వారి మీద కూడా దురుసుగా ప్రవర్తించినట్లయితే జైలు శిక్ష విధించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా మిత్రుడు పంచి ప్రవీణ్ గారి లోపల ఒక మంచి పాట విందాం. ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాలే కడుపులతోని బతుకుదరు కానీ మనసభ తల్లుకొందరు, తీర్థయాత్రలు కానీ తిరునాళ్లకు వెళ్ళి తిరిగి రాని వాళ్ళు కొందరు, తిరిగి రాని వాళ్ళు కొందరు, తిరిగి రాని వాళ్ళు కొందరు. కొత్త కారు బైకు నడుపుకుంటూ అసలు బాసేరు ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. కాళ్ళు చేతులు పోయి చావు బతుకుల మధ్య సచ్చి బతికే తల్లు కొందరు, ఇంటి దిక్కుపోయి ఇంటిల్లి పాడిని సంపుకున్న వాళ్ళు ఎందరో, సంపుకున్న వాళ్ళు ఎందరో, సంపుకున్న వాళ్ళు ఎందరో. అమ్మ నాన్నలు కరువయ్యి అలమట్టించే పిల్లలెందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేక బండ్లు నడిపేటోళ్ళు ఎందరో, మొత్తం మంది తాగి ఎదురొచ్చే వాళ్ళను బుద్ధి సంపినోళ్ళు ఎందరో, బుద్ధి సంపినోళ్ళు ఎందరో, బుద్ధి సంపినోళ్ళు ఎందరో. లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు నడిపి చంపేటోళ్ళు ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారు. ఇల్లు వాకిలి భార్య పిల్లల భవిష్యత్తు నీదని తెలుసుకో, వేగము కన్నా ప్రాణమే నిన్నని ఈ రోజన్నా తెలుసుకో.
కాబట్టి అన్నలు దయచేసి బండ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా బండ్లు నడపండి, అతివేగంగా కాకుండా నెమ్మదిగా బండి మీద వెళ్ళండి, ట్రాఫిక్ రూల్స్ను ఖచ్చితంగా పాటించండి, ట్రాఫిక్ వాళ్ళు చెప్పేటి ఖచ్చితంగా పాటించండి, ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ లేని వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే రోడ్లన్నీ రక్తసిక్తం అవుతాయని చెప్పి ఇంతకుముందు చెప్తున్నారు. చాలామంది యాక్సిడెంట్లో పోయి చాలామంది చనిపోతున్నారు. ఇంట్లో వాళ్ళకు ఎంత గర్భశోకం ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబం మొత్తం ఆర్థికంగా కానీ అన్ని రకాల లోపల అన్ని రకాలుగా వెనుకబడిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ను పాటించండి, ట్రాఫిక్ వాళ్ళు చెప్పే సూచనలు పాటించుకుంటా మనం బండి నడిపి సురక్షితంగా మన గమ్యస్థానానికి చేరాలి. మన కుటుంబానికి మనమే పెద్ద దిక్కు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన జిల్లా ఎస్పీ గారి పర్యవేక్షణ లోపల ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.